హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి నిన్న వచ్చిన కామెంట్ అయితే మాధురి గారు యూఎస్ నుంచి మనకు కామెంట్ చేశారు. హలో ఆంటీ, నేను కూడా బడ్జెట్ ఇలాగే ఫాలో అవుతాను ఆంటీ, నేను కూడా ఇలాగే చేసుకుంటాను, మీ వీడియోస్ అయితే మాకు చాలా హెల్ప్ అవుతున్నాయని రాశారు. థ్యాంక్ యూ సో మచ్ మా మాధురి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీ కామెంట్ చూసి అయితే నేను చాలాసార్లు చదువుకున్నాను అనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఈరోజైతే ఇదిగోండి, ఇంకా మార్నింగ్ అయితే ఒక జ్యూస్తో స్టార్ట్ చేశాను కదా. అయితే కొన్ని ఏం చేస్తానంటే నేను ఇంకా అన్నీ నేనే చేయకుండా పిల్లలకు కూడా కొన్ని అప్పచెప్తానండి. అన్నీ మనమే చేయాలంటే మనకు కూడా అవ్వదు. పిల్లలు కొన్ని అప్పచెప్పామంటే మనకు కూడా కొద్దిగా టైం దొరుకుద్ది అనమాట. ఇంకా ఇదిగోండి, మొన్న ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాను కదా. ఇదైతే ఒక్కోసారి మనకు వైట్ వస్తుంది, ఒక్కోసారి పింక్ వస్తుంది. కాకపోతే ఇలా చూడంగానే మనకు అది ఏం కలర్ అనేది కూడా నాకైతే సరిగ్గా అర్థం కాదు. ఈసారి తీసుకొచ్చింది అయితే పింక్ వచ్చిందనమాట. పింక్ అయితే కొద్దిగా టేస్ట్ అనేది మనకు బాగుంటుంది కూడా, విడిగా అలా తినేయచ్చు. ఇంకా మా పాప అయితే జ్యూస్ చేస్తానంది. సరే అమ్మ నువ్వు చేసుకొని చెప్పి నేను వేరే పని అయితే చూసుకుంటున్నాను. ఇదిగోండి, చాలా బాగుంది. ఇలా మనం ఇలా చూసినప్పుడు ఏంటంటే మనకు కొద్దిగా గట్టిగా ఇలా ఫ్రెష్గా ఉన్నట్టు చూసుకుంటే మనం కోసినా కూడా ఇలాగే ఉంటాయి. కొన్ని అయితే ఎక్కువ పండిపోతాయి. అవి మనం కోసేటప్పుడే మన చేతిలో ఇలా గుజ్జులాగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా కొనేటప్పుడు చూసి తీసుకోండి. ఈ డ్రాగన్ ఫ్రూట్లో అయితే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, డయాబెటీస్ని కూడా అదుపులో ఉంచుతుంది, బరువును తగ్గిస్తుంది. చాలా అయితే ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా అప్పుడప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని తినండి. లేదు ఇంకా పిల్లలు కొంతమంది మారాన్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ పింక్ కలర్ చూడంగానే, మంచి డార్క్ పింక్ కదా, చూడంగానే వాళ్ళు కూడా తాగాలనిపిస్తుంది. తినని పిల్లలకైతే చక్కగా ఇలా జ్యూస్ చేసేసి ఇచ్చేయండి. అందులో మనం ఏం కలపలేదు, చూస్తున్నారు కదా. ఆ ముక్కలు ఒక్కసారి మనం ఇలా తిప్పంగానే చక్క మెత్తగా జ్యూస్ అయిపోద్ది. ఆ విత్తనాలు కూడా మనకు అంత కనిపించవు జ్యూస్ చేసినాక. పిల్లలైతే చూడంగానే తాగేయాలనుకుంటారు. అయితే పిల్లలకైతే అలా ఇవ్వండి, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇదిగోండి, కాకపోతే ఇందులో ఏంటంటే మీరు పంచదార కానీ అలాంటివి అసలు ఏం కలపొద్దు. అదే తీయగా ఉంటుంది. లేదు అంటే కొద్దిగా, ఇంకా తాగని వాళ్ళైతే కొద్దిగా హనీ అన్న కలుపుకోవచ్చు. బాగుందండి, టేస్ట్ చాలా బాగుంది. చూడంగానే తాగాలనిపిస్తుంది నాకు కూడా. మనం కొద్దిగా వాటర్ ఎక్కువ పోసామంటే కొద్దిగా పలుచగా వస్తుంది అంతే. అసలు పోయకుండా మనకి ఇలా వచ్చింది. ఇదిగోండి, ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇంత ఒక బాటిల్ జ్యూస్ అయింది. పిల్లలు ఎప్పుడైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా, పిల్లలు హడావుడిగా వెళ్ళిపోతున్నారు అనుకోండి, చక్కగా ఒక బాటిల్లో తీసి ఇచ్చేయండి. వాళ్ళు ఇంకా బయట ఏమీ తినకపోయినా సరే ఒక జ్యూస్ తాగేశారంటే చక్కగా హాయిగా ఉంటుంది వాళ్ళకు కూడా. మనం బ్రేక్ఫాస్ట్ చేసిన దానికి ఈ జ్యూస్ తాగిన దానికైతే చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి, ఇప్పుడు నేను వంటగదిలో వాడుతున్నాను కదండి, చిన్న ఉప్పు కారం ఆ సీసాలన్నీ వేసాను. అదేమో ఇది ట్రియో కంపెనీ అనమాట. అది బాగుంది అనమాట. అది బాగుంది, మూత బాగుంది, ఆ సీసా క్వాలిటీ కూడా బాగుంది. సరే ఈ జ్యూస్ అది ఎక్కువ చేస్తాం కదా, చేసినప్పుడు ఇందులో పోసుకుంటే బాగుంటుంది, అదిగా కబ్బోర్డ్ ఒకటి కొన్నాం మనం అని చెప్పి ఇదిగోండి, ఇదేం 350 ఎంతో పడింది. మన మోడర్న్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను. వాళ్ళు ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఏదైనా ఆన్లైన్లో అయితే మళ్ళీ మేము రిటర్న్ చేయొచ్చు, మీరు తీసుకుంటారా లేదని. అంటే మీకు ఏమన్నా అలానే కొంచెం పగిలినట్టు కానీ ఏమన్నా కారుతున్నా, లీక్ అవుతున్నా మా తీసుకురండి, మేము తీసుకుంటాం అన్నారు. ఇంకా తీసుకొచ్చాను కానీ బాగుందండి, క్వాలిటీ బాగుంది. చక్క దాని నిండా జ్యూస్ చేసుకొని మనం ఎవరికైనా అలా చక్క కూల్ డ్రింక్ బదులు ఎప్పుడన్నా చూడండి, మన ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ పిల్లల ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఇంకా కూల్ డ్రింక్స్ అవి కొనడం మానేసి చక్కగా క్యారెట్ జ్యూసా, మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ జ్యూస్ ఇచ్చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను మొన్న మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ప్రతిసారి చూపించకూడదు అనుకుంటున్నాను. మనకైతే కామెంట్ చేశారు ప్రసన్న, అందుకనే నేను చూపిస్తున్నానండి. ఇదిగోండి ప్రసన్న గారు, నేనైతే రేపు మరపట్టిస్తాను, అప్పుడైతే మీకు క్లియర్గా ఇంకా డీటెయిల్స్గా చూపిస్తాను. ఇవి 3 కేజీలు గోధుమలు.
ఇదిగోండి ఇయేమో అర కేజీ ఓట్స్ కదా, కేజీ ఓట్స్ అనుకోండి. ఇవి మొత్తం వేసేస్తాను నేను. కాకపోతే ముందు మనం ఇవి గోధుమలు అవి కడుక్కోవాలి కాబట్టి నేను ఓట్స్ని అయితే కడగను ఎప్పుడు. నీళ్ళతో పాటు చాలా వరకు బయటకు పోతాయి. అందుకనే ఇదిగోండి అన్నీ ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకున్నాను. రాగులు, పెసలు, మొక్కజొన్న. జొన్నలు అయితే తేలేదండి, మన జొన్న రవ్వ పట్టిస్తే పాడైంది అది. జొన్న పిండి ఉంది నా దగ్గర. సరేలే ఇదంతా మరపట్టించినాక దానికి సరిపడా జొన్నపిండి కలిపేద్దామని పక్కన పెట్టుంచాను. రేపైతే కడిగి ఎండబోస్తాను. ఈరోజైతే ఇంకా నాకు చాలా పని ఉంది, గిన్నెలు అవి ఎక్కువ ఉన్నాయి. ఇంక ఇదిగోండి ఈరోజైతే ఇడ్లీకి మామూలుగా వైట్ రైస్ అదే జొన్న రవ్వ వేసి చేద్దామని తీసాను. జొన్న రవ్వ ఏమైందంటే ఇలా మనకి బూజుల్లాగా పట్టుల్లాగా వచ్చినాయి. అంటే అది సన్నగా పురుగు పట్టింది. ఇంకా నాకేం వెయ్యాలనిపించకుండా మామూలుగా తెల్ల ఇడ్లీ రవ్వ వేసేసాను. తెల్ల ఇడ్లీ రవ్వ వేసుకున్నప్పుడు కూడా మనం జొన్న రవ్వ కానీ ఏదన్నా ఎలా కలుపుకోవాలి అంటే జొన్న రవ్వ అయితే ముందే నానబెట్టుకోవాలి. ఇదిగోండి ఇది రాగి పిండి అయితే మనం ఎక్కువసేపు కూడా అక్కర్లే, ఒక కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఒక 6 ఇడ్లీ వేసుకుంటున్నాం అనుకోండి, ఇలా 2 గరిటెలు మామూలు ఇడ్లీ పిండి వేసుకోండి. నేనైతే ఇలా వేసాను. దానికేమో ఒక 3 స్పూన్లు, స్పూన్తో ఒక 2 కానీ 3 కానీ ఇలా రాగి పిండి వేసుకొని క్యారెట్ తురుము, కొత్తిమీర అనేది మన ఆప్షన్, మన ఇష్టం అనమాట. అది లేకుండా కూడా వేసుకోవచ్చు. ఇంకా దాంట్లో ఉన్న సాల్టే సరిపోతుందని నేనైతే సాల్ట్ వేయలేదు. ఇదిగోండి దానికి సరిపడా మనం కొద్దిగా నీళ్లు కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టామంటే ఈ రాగి పిండి చక్కగా కలిసిపోతుంది. దీంతో కూడా ఇడ్లీ ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఎప్పుడూ ఒకటే తెల్ల ఇడ్లీ కాకుండా జొన్న రవ్వతో, సజ్జల రవ్వతో, ఇలా రాగి పిండితో. రాగి పిండి అంటే మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఎక్కువసేపు నానాల్సిన పని కూడా లేదు, టక్కమంట చేసేసుకోవచ్చు మనం. దాన్నే ఊతప్పంలా వేసుకోవచ్చు, గుంత పొంగనాల్లా వేసుకోవచ్చు, చిన్న చిన్న దోశల్లా కూడా వేసుకోవచ్చు అండి, కొద్దిగా ఇంకా వాటర్ ఎక్కువ కలిపి. ఇదిగోండి ఇండస్ వాల్యూలో నేను తీసుకున్నాను కదా, ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇడ్లీది ఇచ్చారు కదా, దానికి స్టీమ్ చేసుకునేవి ఇచ్చారు, ఇడ్లీ పాత్రలు ఇచ్చారు. ఈరోజు అయితే నేను ఇందులోనే ఇడ్లీ చేస్తున్నాను. ఆ స్టీల్ కడాయిలోనే మన కూర కూడా వండాను, చక్కగా అసలు అడుగు పట్టకుండా చక్కగా వచ్చింది. ఇదిగోండి 2 ఇడ్లీ పాత్రలు ఉన్నాయి కదా మన దగ్గర. నేనైతే వైట్ ప్లేట్ ఒకటి వేసాను. ఈ రాగి ఇడ్లీతో ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, థైరాయిడ్, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలా మనం ఇందులో అయితే ఇంకా నేను క్యారెట్, కొత్తిమీర కూడా కలిపాను కాబట్టి, అంటే కొంతమంది ఏంటంటే రాగి పిండి తినొచ్చా అని థైరాయిడ్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. నేనైతే కొద్దిగా వేస్తానండి, మనం పెద్దగా మొత్తం రాగులతోనే వేయలేదు కదా, అంతేం కాదండి, తినొచ్చు, నేనైతే తింటాను. ఇదిగోండి మీరు ఇండస్ వాల్యూలో ఇది కనుక ఆర్డర్ చేసుకుంటే దాసరి 12 అనే ఈ కూపన్ కనుక మీరు, ఇది ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఈ కూపన్ అయితే మీరు యాడ్ చేయండి. వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ కంటే ఇది యాడ్ చేస్తే మనకి ఇంకా తగ్గుతుంది. ఇదైతే బాగుందండి, ఏదైనా బాగుంటేనే మీకు నేను చెప్తాను. ఇంకా ఈ ఇడ్లీలోకి అయితే మనం మామూలుగా నేనైతే పల్లీల చట్నీ చేశాను. ఇంకా మా పాప అయితే కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్టు, కొంచెం జీలకర్ర. ఇదేమి మనం ఫ్రై చేయక్కర్లేదు, ఉడకపెట్టక్కర్లేదు, ఇలా పచ్చిగానే చేస్తే భలే బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఇంకా కారం కావాలంటే ఒక 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక్కోసారి మనకు ఓపిక లేదు, మనం ఎక్కువ స్టవ్ మీద ఎక్కువ చేసే పని లేదన్నప్పుడు ఈ చట్నీ అయితే ఈ ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఆ దోశల్లో కూడా బాగుంటుంది. దోశల పైన కూడా ఇలా రాసుకోవచ్చు ఇది కొత్తిమీరతో చేసిన చట్నీని. ఇంకా మనకు నచ్చితే కనుక ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా ఈజీ అన్నమాట. దీనికి మనం ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదు. ఇదిగోండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి.
చెప్తున్నాను కదండి, మనమే కాదు పిల్లలు కూడా అన్నీ నేర్చుకుంటారు. పిల్లలకు కూడా కొన్ని కొన్ని పనులు అప్పచెప్పేయాలి. నేను అంతే ఒక్కోసారి. ఇంకా నాకు ఇంకా మిగతా పనులు ఉన్నప్పుడైతే ఇంకా కొన్ని కొన్ని పనులు మా పాపకి అప్పచెప్తాను, నువ్వే చేసుకోమ్మా అని. ఇదిగోండి, ఇదైతే ఈ స్పూను నేను మోడర్న్ సూపర్ మార్కెట్లో తెచ్చాను. 16 రూపాయలు ఎంతో ఉంది. బాగుందండి. మనం మామూలు స్పూన్తో ఇలా ఇడ్లీ తీసేదానికంటే నా దగ్గర అంతకు ముందు ఉండేది, ఎలా పోయిందో పోయింది. మొన్న అయితే 2 తెచ్చుకున్నాను, ఒకటి కాదు. ఇదిగోండి, చక్కగా ఇడ్లీ అయితే చక్కగా ఇలా అతుక్కోకుండా స్పూన్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం దాంతోనే ఇడ్లీ కూడా పెట్టేసుకోవచ్చు, ఇంకా వేరే తీసుకోకుండా. ఇదిగోండి, ఇడ్లీ అయితే పిల్లలకు కూడా పిల్లలైతే ఎప్పుడు ఇడ్లీ వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. కొంచెం అలా తిన్న పిల్లలు, మారాన్ చేసే పిల్లలకైతే కొద్దిగా కలర్ఫుల్గా పైన ఇలా కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర అలా వేసి జీడిపప్పు కూడా ఇలా అద్దొచ్చు, అది కూడా బాగుంటుంది. నేనైతే ఇలా జీడిపప్పును కూడా పెడతాను. అలా ఇవ్వండి, పిల్లలైతే చక్కగా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి కూడా తక్కువ ఉంటాయి, మనం రాగిపిండి ఇవన్నీ వేసాం కాబట్టి. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ వైట్ తింటే వాళ్ళకి వేసేసి మీరు ఒక్కళ్ళన్నా ఇలా 4 ఇడ్లీ, మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. ఇంకా మొత్తం మనం కలపాల్సిన పని కూడా లేదు. అంటే చెప్పడం అలా అనిపిస్తుంది కానీ అది చేయడం ఈజీనేనండి. ఇంకా తర్వాత అయితే మా పాప అయితే కాలేజ్కి వెళ్తుంది. ఇంకా నాకైతే ఇంకా చాలా పని ఉంది. ఇంకా మెల్లిగా ఒక్కొక్కటి చేసుకుందామని చెప్పి నేనైతే ఇంకా నా పనుల్లో నేను చాలా బిజీగా ఉన్నాను. ఇదిగోండి, ఇంకా లంచ్కి అయితే ఈరోజైతే నేను లంచ్కి చాలా ఈజీగా, ఒక్కోసారి ఏంటంటే మనం ఇలా ఇడ్లీ అలాంటివి వేసినప్పుడు నాకు కూడా ఇంకా పెద్దగా వండాల్సిన పని అయితే ఉండదు. ఎందుకంటే దాంతోనే ఊతప్పమని, గుంత పొంగనాలని వేస్తాను నేను. ఇంకైతే ఇదిగోండి, బ్రౌన్ రైస్ అయితే పొద్దున్నే నానబెట్టేస్తున్నాను. నిన్న మనకు కామెంట్ చేశారు, ఆంటీ బ్రౌన్ రైస్ వండడం చూపించండి అని. చాలా వీడియోస్లో ఉందండి. 1 కప్పు మీరు గ్లాసు కానీ ఏదన్నా 1 గ్లాసే వేసుకున్నారనుకోండి, 1 గ్లాసు బియ్యానికి ఇలా నీట్గా కడిగేసుకొని, ఇదిగోండి నేనైతే 1 కప్పు రైస్కి 3 కప్పులు నీళ్ళు పొద్దున్నే నానబెట్టేయండి. ఒక 4 గంటల సేపు నానినే అనుకోండి, కరెక్ట్గా అన్నం అయితే అయిపోతుంది. చాలామంది రాత్రంతా నానబెట్టాలంటున్నారు కానీ అన్నం పులుపు వచ్చేస్తుందండి. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. ఒక 4 గంటలు నానబెట్టేసుకుంటే చాలు. రైస్ కుక్కర్ అయినా ఇలా మామూలు కుక్కర్ అయినా సరే చక్కగా మనకైతే ఇదిగోండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే రైస్లో తేడా ఉంటుంది. బాగా పాతాయి అనుకోండి, ఇంకా కొద్దిగా ఒకసారి వండి చూస్తే మనకు కూడా అర్థం అవుతుంది. రెండోసారి కొంచెం నీళ్ళు ఎక్కువ పోయాలా తక్కువ పోయాలని అలా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే బ్రౌన్ రైస్ ఉండింది, రెడ్ రైస్ ఉండింది, చాలా వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో. మీరైతే కొంచెం చూడండి, మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. చిన్న మామిడికాయ ఉంది, పప్పు మామిడికాయ ఉండదు అనుకుంటే రోజు అదే ఎందుకులే అని చెప్పి ఇదిగోండి, నిల్వ పచ్చళ్ళ కంటే ఇలా రోటి పచ్చళ్ళు ట్రై చేసి చూడండి. మీకు చెప్పాను కదా నేను పచ్చళ్ళు కూడా చేయట్లేదని. నాకు కూడా ఈ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు చిన్న స్పూన్తో వేసుకొని దోరగా ఫ్రై చేశాను. చేసి అది అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే కండ్రెక్కిపోయి చేదనిపిస్తుంది. కొద్దిగా తాలింపు వేసుకోవచ్చు మనం. ఇది అసలు పెద్ద ప్రాసెసే లేదండి, పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. అసలు ఇది నేను కలుపుతుంటేనే నాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి, అంత బాగుంటుంది. కొద్దిగా మనకు సరిపడా కారం, కొద్దిగా సాల్టు, మనం గ్రైండ్ చేసిన రాగులు అంటున్నానంటే ఆవపిండి, మెంతిపిండి కలిపేసి ఇదిగోండి చక్క ఇలా తాలింపు వేసేసుకున్నామంటే ఈ మామిడికాయ తురుము పచ్చడి చూడండి. హడావుల్లో నేను ఇలా పాన్ మీదుగా బుక్కన చేయి తగిలేసరికి టక్కుమంటగా అంటుకుంది, ఇంక మండుతూనే ఉంది అది ఎంతసేపు. కొద్దిగా కొబ్బరి నూనె అయితే రాశాను. పొద్దున్నే వంట చేసేటప్పుడు కొంచెం హడావుడి పడకుండా మెల్లిగా జాగ్రత్తగా చేసుకోండి. అయితే ఇది నా దగ్గర అయితే 2 క్యారెట్లు, 1 బంగాళదుంప, 1 క్యాప్సికమ్ ఉన్నాయి.
మళ్ళీ రేపటికైతే క్యాప్సికమ్ వండిపోద్దని చెప్పి ఇదిగోండి కొద్దిగా తాలింపులు వేసి నేనైతే ఈ కట్ చేసినవన్నీ ఒకసారే వేసేస్తాను. ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఇవన్నీ కలిపి వేగితేనే ఈక్వల్గా ఫ్రై అవుతాయి. బాగుంటుంది ఇది టేస్ట్. చక్కగా పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. కొద్దిగా కారం, కొద్దిగా మసాలా పొడి వేసి ఇదిగోండి చాలా భలే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక్క 2 నిమిషాల్లో వండేయచ్చండి. అదైతే చాలా క్యాప్సికమ్ కూడా ఈజీగా మగ్గిపోతాయి. ఇదిగోండి బ్రౌన్ రైస్ ఏంటంటే మనకి కొంచెం తిన్నా వైట్ రైస్ అయితే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. ఈ బ్రౌన్ రైస్ అయితే మనకు ఎక్కువ తినాలని అనిపించదు. కొద్దిగా తినంగానే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. అందుకనే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదిగోండి నేనైతే కొన్ని అయితే కారపూస, కొన్ని అరిసెలు చేశాను. ఇంకా మనకేంటంటే వీడియో అయితే లాంగ్ అయిపోద్దని చెప్పి నేనైతే వీడియో మొత్తం తీయలేదు. ఇదిగోండి ఒక 1/2 కేజీ బియ్యం నానేసి అరిసెలు. ఇదేమో మీకు మొన్న చూపించాను కదండి, నేను బ్రౌన్ రైస్తో మరపట్టించాను బియ్య పిండిని. అదేసి మినప్పప్పునైతే మినప్పిండిలాగా నేను గ్రైండ్ చేసి కారపూస వేసాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ వీడియో మొత్తం ప్రాసెస్ పెడదాం అనుకున్నాను కానీ ఇంకా చాలా లాంగ్ అయిపోతుందని చెప్పి నేనైతే కొద్దిగా చిన్న క్లిప్పింగే తీశాను. ఇది పిల్లల ఇంటికి రాగానే మనం ఇలా చక్కగా ఇంట్లో చేసుకునేవి చాలా హెల్దీ కదండి. పిల్లలకైతే వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టామంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా తింటారు. కారపూస అయితే చాలా బాగా వచ్చినాయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ కూడా మినప్పిండి వేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలకైతే మనం ఒక్కోసారి బాక్స్లో పెట్టించినా కూడా వాళ్ళు చక్కగా పట్టుకెళ్తారు. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి నేనైతే ఈ పప్పు చెక్క ఒకటి చేశానండి. అది కూడా నేను తీయలేదు. అది కూడా చాలా బాగా వచ్చింది. అందులో అయితే బెల్లం కొద్దిగా తక్కువైంది. ఎందుకంటే మనం అందరం తినాలి కదండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు అనమాట బెల్లం తక్కువ వేసుకుంటే. ఇదిగోండి ఈ కొబ్బరి బొండం అయితే ఈ ఓపెనర్తో ఇది ఇలా ట్విస్ట్ చేయడం నాకు సరిగ్గా కుదరలేదు. ఒక్కసారి లోపలికి తోసేసరికి నీళ్ళన్నీ బయటకు వచ్చినాయి. ఒక్కోసారి మనం ఎంత చూసి తీసుకున్నా నీళ్ళు ఎక్కువ రావండి. చూడండి ఇదైతే గ్లాస్ నిండుగా వచ్చి ఇంకా ఉన్నాయన్నమాట నీళ్ళు. ఇక్కడైతే మాకు తెలిసిన ఒక అతను అయితే బాగా ఇస్తారు. అందులో మనం ఇదిగోండి పిల్లలు ఎప్పుడైనా కాలేజీ నుంచి వచ్చినా మనమన్నా బయటకు వెళ్ళి వచ్చినా ఎక్కువ పనులు చేసి అలసిపోయినప్పుడు చక్కగా ఇదిగోండి కొద్దిగా చియా సీడ్స్. ఇవైతే మనం ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. ఒక్క 10 నిమిషాలు వేసి అలా పెట్టినా కూడా చక్కగా తొందరగా ఇలా చక్కగా నానిపోతాయి. ఇలా కొబ్బరి నీళ్ళలో వేసుకుని తాగామనుకోండి మనకైతే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. పిల్లలు కూడా ఒక్కోసారి స్కూల్ నుంచి వస్తారు. స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఆఫీసులకి వెళ్ళినా ఒక్కోసారి వాటర్ ఎక్కువ తాగరు కదా. వాళ్ళు రాగానే చాలా వడలిగ్గా అలసిపోయినట్టు నీరసంగా ఉంటారు. మనం ఏంటంటే పిల్లలు రాగానే అమ్మా ఏదైనా తినడానికి ఇచ్చేద్దామా అనుకుంటాము. అలా కాకుండా ఏదన్నా ఇలా కొబ్బరి నీళ్ళు కానీ ఏదన్నా జ్యూస్ చేసింది కానీ అలా తాగడానికి ఇచ్చామనుకోండి పిల్లలు చాలా రిలాక్స్ అవుతారు. ఇంకా డిన్నర్లోకి అయితే ఇదిగోండి డిన్నర్లో అయితే నేనైతే పచ్చి బఠానీలు ఇవి నైట్ నానబెట్టాను. నానబెట్టి ఇదిగోండి నీట్గా కడిగేసి చక్కగా ఇలా కుక్కర్లో వేస్తున్నాను. ఇవి కుక్కర్లో వేసి ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసి ఒక 5 విజిల్స్ రావాలండి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అంత గబుక్కునే ఉడకవు. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 విజిల్స్ అయితే మనకు స్టవ్ దగ్గర కూడా ఎక్కువ చిమ్మకుండా ఉంటుంది. మనం ఇలాంటి ఉడకబెట్టేటప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసామనుకోండి అది ఇలా పొంగుల్లా వచ్చి స్టవ్ చుట్టూ ఇలా బాగా ఎటు పడితే అటు నీళ్ళు వచ్చేస్తాయి. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టండి. ఇదిగోండి చక్కగా నీళ్లు సరిపోయినాయి. ఈ బఠానీ కూడా చక్కగా ఉడికింది. చూడడానికి అలా కనిపిస్తున్నాయి కానీ మెత్తగా ఉడికింది. దీంతో మనం పిల్లలకి చాట్ అయినా చేసి పెట్టచ్చండి. లేదు క్యారెట్, కీర అన్నీ కట్ చేసి ఇలా సలాడ్ లాగన్నా ఇవ్వచ్చు. ఈ పచ్చి బఠానీలో కూడా మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి. నేనైతే పానీపూరి చేద్దామని నానబెట్టాను. ప్లాన్ అంతా మారిపోయింది తర్వాత. ఇంకా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇదిగోండి ఇలా 1 కప్పు నిండా క్యారెట్ తురుము, ఇవి చిన్న కీరాలు మీకు మొన్న చూపించాను కదా, ఆ చిన్న కీరాలను చిన్న ముక్కల్లా కట్ చేసి, కొబ్బరి పిల్లలైతే బ్రెయిన్ చక్కగా డెవలప్ అవ్వడానికి కూడా పచ్చి కొబ్బరి చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంచి హెల్దీ కూడా. ఇలా మనకు అనిపిస్తుంది కానీ ఇది తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. డిన్నర్కి అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. దానిపైన అయితే ఇలా చియా సీడ్స్ మనం
సన్ఫ్లవర్ సీడ్స్. నాకు ఆ చియా సీడ్స్ టేస్ట్ అయితే నాకైతే అంత నచ్చదు. ఇంకా మా పాప అయితే లేదు అది కలపాలి అని చెప్పి కలిపింది. రాత్రిపూట ఎప్పుడు వండింది కాకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక కప్పు నిండా చక్కగా తినేసామనుకోండి, హాయిగా నిద్ర పడుతుందండి. గ్యాస్ ప్రాబ్లం అనేదే ఉండదు. పిల్లలకు కూడా కావాల్సినంత ప్రోటీన్ అయితే లభిస్తుంది. మనకు కావాల్సిన పోషకాలన్నీ వాటిల్లో ఉన్నాయి. పచ్చి కొబ్బరి కూడా మనకైతే పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా డిన్నర్లో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఏంటంటే మనకు ఒక్కోసారి అసలు ఓపిక ఉండదు ఏది వండాలన్నా. ఇదైతే అన్నీ ఇలా కట్ చేసి కలిపేసుకొని తిన్నా కూడా ప్రాసెస్ ఈజీ, మనకైతే చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.